వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్లస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది చిన్న షార్ట్లో చూశారు కదా. సో అదేనండి, నుమాయిష్ ఎగ్జిబిషన్ అనమాట. సో నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను అనమాట. సో మా ఫ్రెండ్ వస్తాననింది, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను మా ఇంటి దగ్గర నుంచి. సో చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా చూసేసేయండి. సో ఫైనల్లీ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చేసాను అనమాట. సో మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. సో ఇద్దరం కలిసి మెట్రోలో వెళ్ళిపోతున్నాము. నాంపల్లి ఎగ్జిబిషన్కి మెట్రోలో వెళ్ళడమే మంచిదండి, చాలా ఈజీ అనమాట. సో నాంపల్లి స్టేషన్ దగ్గర దిగేసి ఆ పక్క గల్లీకి వెళ్ళిపోతే కనుక ఇంకా బయట నుంచే స్టాల్స్ అనేటివి స్టార్ట్ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ ఆల్రెడీ బేరం పెట్టేసింది అనమాట. సో ఎంత వీలైతే అంత బయట చాలా బాగున్నాయి. సో బయటనే వీలైనంత వరకు తీసుకోండి. సో చూస్తున్నారు కదా, సో దుపట్టాస్ ఆల్రెడీ అడిగాము. సో ప్రైస్ అనేది చెప్పారు. సో లోపలికి వెళ్ళేసి తీసుకుందాం అనేసి అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ జ్యువెలరీ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయంటే చిన్న చిన్న వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది జ్యువెలరీ అనేది. సో నాకైతే ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం అనమాట. ఇవి నా దగ్గర చాలానే ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇవైతే ట్రై చేస్తున్నాను, ఒకవేళ నచ్చితే తీసుకుందాం అని చెప్పేసి. సో ఫైనల్గా తీసేసుకొని ఇదేనండి ఎగ్జిబిషన్ అనమాట. సో నుమాయిష్ ఎగ్జిబిషన్. సో ఫైనలీ ఇది సెకండ్ గేట్ నుంచి మేము ఎంటర్ అవుతున్నాము. ఎంట్రీ అంటే 3 గేట్స్ ఉన్నాయన్నమాట. అటు సైడ్ నుంచి కూడా వచ్చేవాళ్ళు అటు సైడ్ తీసుకోవచ్చు. ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటున్నాను. పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ వచ్చేసి. సో ఫైనల్గా నేను 2 టికెట్స్ తీసేసుకున్నాను, నాకు మా ఫ్రెండ్కి ఇద్దరు కలిసేసి. సో చూస్తున్నాను 50 రూపీస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ లవ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఏదైతే గుర్తుండిపోతుంది, ఎగ్జిబిషన్కి వచ్చామన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక ఫోటో దిగాము ఇద్దరం కలిసి. సో ఫైనల్లీ స్టార్టింగ్ కౌంటర్ దగ్గర నుంచే ఈ స్టాల్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, సో ఎంత బాగున్నాయి. ఇక్కడైతే నైటీస్ చాలా బాగున్నాయి, 250 రూపీస్ అంట. సో ఇక్కడ డ్రెస్ తీసుకుందాం అనుకున్నాము, నచ్చింది కానీ బట్ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి తీసుకోలేదు. సో ఫైనల్గా నాకు నైటీస్ అయితే నచ్చేసాయి. ఎంతైనా లేడీస్ కదా అండి, సో నైటీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట మేము. సో 250 రూపీస్ అనమాట. సో ఫైనల్లీ ఒకటి తీసేసుకున్నాను, బాగున్నాయని చెప్పేసి. ఇక్కడైతే ఈ ఎంట్రీ రాగానే థర్డ్ స్టాల్ అనమాట. ఎంత బాగున్నాయంటే డ్రెస్సెస్, రెడీమేడ్ డ్రెస్సెస్, టాప్స్, ఈ మధ్య బాగా ట్రెండింగ్లో నడుస్తున్న హార్ట్ షేప్ టాప్స్ అనమాట. కాటన్లో మార్బుల్ కాటన్ అండ్ 3 పీస్ సెట్స్, డిజైనర్ షూట్స్ అందు చాలా బాగున్నాయి. కార్డ్ సెట్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయంటే, సో ఎంట్రీ అవ్వగానే 4th స్టాల్ అనమాట. ఇది చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ నార్మల్ రెగ్యులర్ టాప్స్ అండ్ అన్నీ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫుల్ ఎగ్జిబిషన్లో మాత్రం ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి లేడీస్కే ఎక్కువగా ఉన్నాయి, లేడీస్ అండ్ చిల్డ్రన్స్కి, కిడ్స్కి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, మేమైతే బార్గింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడికి మా ఫ్రెండ్ వచ్చిందైతే మాత్రం ఒక పని మీదనే వచ్చింది ఎగ్జిబిషన్కి. ఎందుకంటే సో దాంట్లో పాయింట్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు, ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం అనమాట. సో డైలీ నైట్ పాయింట్స్ కానీ నైటీ వేర్వి ఇలాంటివి అయితే చాలా బాగున్నాయి. సో అని చెప్పేసి అది 10 పాయింట్స్ దాకా తీసుకుందనమాట. సో దానికోసమే వచ్చిందంట అని చెప్పేసి నేను కూడా దాంతోపాటు నేను తీసేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఏది తీసుకున్నా 399 రూపీస్ అనమాట. సో మంచి ఫుల్ వర్క్, హ్యాండ్ వర్క్తో వచ్చిందనమాట. సో సరేలే చూద్దామని చెప్పేసి చూసాము. చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఏదన్నా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కడి నుంచో వచ్చేసి పెట్టారనమాట స్టాల్స్ అయితే. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే డిఫరెంట్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉంది అన్నట్టే ఉంది. సో ఏదైనా ఇప్పుడు మనం ఒకదానికి దగ్గరికి వెళ్తే డిఫరెంట్ ఒక్కొక్కటి తీసుకొని వచ్చేస్తాం కదా, ఇక్కడికి వస్తే మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వము. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి అనమాట. చూసారు కదా, మళ్ళీ నేను నైటీ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. నైటీలో బాబోయ్ నైటీ. సో నాకైతే ఈ నైటీస్ చాలా ఇష్టం, ఎందుకంటే ఇవి ఎగ్జిబిషన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఈ నైటీస్. సో లాస్ట్ టైం కూడా నేను మా సిస్టర్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి నైటీస్ తీసుకున్నాము. సూపర్ క్వాలిటీ తెలుసా, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఫిట్టింగ్ కానీ క్వాలిటీ కానీ అసలు కలర్ పోవడం కానీ ఎంత బాగుంటాయి అంటే, ఇవి అయితే
హ్యాండ్ వర్క్ అనమాట. సో, లైట్ కాటన్ మీద అన్ని లైట్ కలర్సే ఉన్నాయి. సో, తీసుకుందామా వద్దా అనేసి ఆలోచన చేశాము. మాదైతే శారీస్ దగ్గరికొచ్చేసింది ఆల్మోస్ట్. సో, ఎట్లా ఎళ్ళిపోతుందో చూడండి. వాళ్ళ మమ్మీకి శారీ తీసుకోవాలని అనుకుంటుంది. సో, అందుకే చూస్తుంది. సో, నాకు ఫైనల్లీ ఈ మార్బుల్ కాటన్‌లో డిఫరెంట్ లైట్ వెయిట్ అనమాట. చాలా బాగా నచ్చాయి. కానీ ప్రైస్ బార్గింగ్ చేసాము. అతను చేతిలో పట్టుకున్నాడు కదా! అదైతే నాకు ఇంకా నచ్చింది. సో, బార్గింగ్ చేసినా కానీ ఇవ్వలేదనమాట. సో, ఇక్కడ బ్లాక్ శారీ చూసేసొచ్చి ఇంకొక షాప్ దగ్గరకొచ్చాము. చూస్తే అక్కడ ఫైనల్లీ దొరికిందనమాట. సో, మనం నచ్చిందంటే అది మళ్ళీ వదిలిపెట్టకూడదనమాట. సో, వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఏదైనా అంతే అండి. ఏదైనా మనం ఒకవేళ ఎగ్జిబిషన్స్‌కి ఎళ్ళినప్పుడు, ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఒక చోట నచ్చితే అది తీసేసుకోవాలి. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇంకొంచెం ముందుకెళ్ళేసాక తీసుకుందాంలే అంటే మాత్రం అది మిస్ అయిపోతామనమాట. సో, మనకి ఎక్కడ నచ్చిందో అది కొద్దిసేపు బార్గింగ్ చేసైనా తీసేసుకోవాలనమాట. సో, ఇక్కడొచ్చేసి చూస్తున్నారు కదా! ఉలెన్‌తో చేసిన డ్రెసెస్ అండి. చాలా బాగున్నాయి. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఉన్నాయన్నమాట. సో, ఎంత బాగున్నాయంటే కానీ ప్రైస్ వైస్‌గా చూస్తే బయట 2000 అలా ఉన్నాయి. ఇక్కడ 1500కి ఇస్తున్నారు. ఇంకొంచెం బార్గింగ్ చేస్తే ఇచ్చేస్తారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ ఐటెమ్స్ అవన్నీ కిలోల ప్రకారం ఇస్తున్నారు. సో, వెయిట్‌ని బట్టి. నాకు తెలిసి ఆ వెయిట్ అవే సగం వచ్చేస్తాయి. ఒక 1 కేజీ. ఎక్కువ తీసుకోవడానికి అంత ఉండదు. బట్ యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఎన్ని అంటే పిస్తా హౌస్ ఉంది. ఫుడ్ తినే వాళ్ళకి ఫుడ్ కావచ్చు, స్టాల్స్ హ్యాపీగా తినుకుంటూ జాలీ చేయొచ్చు. ఇక్కడైతే పిస్తా హౌస్ హలీం దొరుకుతుందండి. నాకైతే హలీం తింటే మనసు ఆగదనమాట. సో, మీలో ఎంతమందికి హలీం ఇష్టమో కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా హలీం తీసుకున్నాను. ఇంకా షాప్స్ కొన్ని చూసేసి ఆకలేస్తుందని చెప్పేసి ఇంకొక దాని దగ్గరకొచ్చేసామనమాట. సో, చూస్తే ఇక్కడ డ్రెసెస్ చూస్తే ఎంత బాగున్నాయంటే బ్యూటిఫుల్‌గా అసలు 3 పీస్ సెట్స్ అనమాట. షూట్స్ అనమాట అవి. అంత వర్క్‌తో అంత బాగున్నాయి. ఈ షాప్‌లో అయితే అంత వుడ్‌తో సంబంధించిన డిజైనర్ పీసెస్ అనమాట. చాలా బాగున్నాయి. ల్యాండ్‌లైన్ వుడ్‌తో ఉన్నదైతే సూపర్‌గా ఉంది. 1500 చెప్పాడు. సో, మోసుకుపోవడానికి బరువు అని చెప్పేసి తీసుకోలేదనమాట. సో, ఇలా కార్‌లో వస్తే గనక ఏదైనా అన్నీ తీసుకొని, నచ్చిన ఐటెమ్ తీసుకొని, పిక్ చేసుకొని, బార్గింగ్ చేస్తాం కాబట్టి మనకి బయట కంటే కొంచెం కాస్ట్ తక్కువలో వచ్చేస్తాయి కాబట్టి తీసుకొని పెట్టుకోవచ్చనమాట. సో, లగేజ్ పరంగా. ఇవి చూస్తున్నారు కదా! ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. సో, డిఫరెంట్ థీమ్‌లో ఉన్నాయన్నమాట. ఫుడ్ అండ్ వెజిటబుల్స్, కార్టూన్ ఆ టైప్‌లో ఉన్నాయి మ్యాగ్నెట్స్. సో, ఫైనల్లీ పిస్తా హౌస్‌కి వచ్చేసామనమాట. సో, కబాబ్స్ రెస్టారెంట్ అనమాట అది. సో, చూసారు కదా! జనాలంతా ఫుల్ ఉన్నారనమాట. వెడ్నెస్‌డే అయినా కానీ మేము వెళ్ళింది వెడ్నెస్‌డే వెళ్ళాము. సో, మీరు వీలైతే వీక్ డేలో కాకుండా వీక్ మధ్యలోనే వెళ్ళండి. బావుంటుంది అట్లా. సో, చూడండి మేము ఫైనల్‌గా ఇవన్నీ తీసుకున్నవన్నీ డివైడ్ చేసుకుంటున్నామనమాట. నేను మా ఫ్రెండ్ కలిసి ఫుడ్ వచ్చే వరకు. సో, ఎందుకంటే తను మళ్ళీ వెళ్ళాలి కదా! ఇక్కడైతే కూల్‌గా సెట్ చేసుకున్నాము. ఫైనల్లీ ఫుడ్ వచ్చేసింది. తిన్నామనమాట. సో, మేము తిన్న ఫుడ్‌కి బిల్ అయితే మాత్రం ఇంత వేసేసాడు. సో, మీరు అది మాత్రం కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఇదైతే ఎగ్జిబిషన్ స్టాల్ మొత్తం ట్రైన్ అనేది మొత్తం చూపిస్తుంది. ఇలా మనం ఒక్కసారి తిరిగేదానికంటే అన్ని స్టాల్స్ కనిపిస్తాయి కాబట్టి సో, ఈ ట్రైన్ ఎక్కి విజిట్ చేస్తే చాలా బావుంటుంది. ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకి చాలా బావుంటుంది. సో, ఫైనల్లీ మా షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 11:30 అయిపోయింది. తిన్నాము, తిరిగాము, ఎంజాయ్ చేసామనమాట. సో, ఫైనల్లీ మెట్రో ఎక్కడానికి పైకెళ్తున్నామనమాట. సో, చూసారు కదా! బ్యాగులు, సంకలో బ్యాగులు, బట్టలు అన్నీ వేసుకొనేసి గాడిద మూత మోసుకుంటూ పైకొచ్చేసామనమాట. సో, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ ట్రైన్ కూడా వచ్చేసింది. సో, మేము ట్రైన్ ఎక్కేసామనమాట. సో, ఇదే మా లాస్ట్ టైమింగ్ అనమాట. సో, ఆల్రెడీ 11:30 అవుతుంది. ఇంక మ్యాక్సిమం లాస్ట్ టైమింగ్ అనమాట. సో, ఖాళీగా ఉంది. ఇంతటితో వీడియో సమాప్తం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్. సబ్స్క్రైబ్ టు అల్లరి పిల్లాస్ ఛానల్. బాయ్ బాయ్.